హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిండి నల్లి ఏ విధంగా ఆశించడం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఆశిస్తాయి అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, కావున వీడియో అనేది చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, పిండి నల్లి ఈ విధంగా మనకు తెల్లగా కనబడతది. మొత్తం ఆకులకు, కాడలకు వ్యాపిస్తుంది. సో, మనం గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే కాడల వెంబడి మొత్తం తెల్లట బూజు వలె కనబడుతుంది మనకు. చూసుకున్నట్లయితే ఇది మొత్తం కాడలు పట్టుకొని ఈ విధంగా వ్యాపిస్తూనే ఉన్నాయి అన్నమాట. సో, ఈ విధంగా కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే తెల్లటి బూజులాగా కనబడతాయన్నమాట. సో, అదేవిధంగా ఆకుల మీద చూసుకున్నట్లయితే ఈ ఆకు చూడండి, ఫోటోల మీద ఉన్నటువంటి ఆకు గమనించినట్లయితే కింది నుంచి పైన మొత్తం తెల్లగా ఆ విధంగా వ్యాపించడం జరుగుతుంది. సో, చూసుకున్నట్లయితే ఈ విధంగా తెల్లగా మొత్తం సున్నం వలె మొత్తం ఆకుని అనేది ఆక్రమించి జరిగిందనమాట. సో, చూడండి, మొత్తం ఇంతకుముందు చెప్పిన వ్యాపించింది. విధంగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు కాండానికి చూడండి, గమనించండి ఈ ఫోటోలో కాండానికి మొత్తం కింది నుంచి పైన వరకు మొత్తం వ్యాపించడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనం మొత్తం కింది నుంచి పైకి వ్యాపిస్తూనే ఉంటది. చూసుకున్నట్లయితే తెల్లగా కనబడతది మనం చూడండి. మొత్తం తెల్లగా సున్నం పూసినట్టు మనం కనబడతది. అదేవిధంగా పైన కూడా కాండాలకు ఈ విధంగా వ్యాపించడం జరుగుతుంది తెల్లగా. సో, ఇవి పిండి నల్లి ఆశించినప్పుడు అదేవిధంగా ఆకులకు, కాండాలకు చెప్పాను. ఆకులకు చూసుకున్నట్లయితే మొత్తం వ్యాపించి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకు అనేది పసుపు రంగులో మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రాలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పిండి నల్లి ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి పంటలకు. కాబట్టి ఇవి గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టడం మంచిదనమాట.